కుట్టేటప్పుడు ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి. చాలామంది కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇవి చెక్ చేసుకోరు, మొత్తం కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటారనమాట. సో అటువంటి పొరపాట్లు జరగొద్దని ఫస్టే చెక్ చేయండి. హుక్స్ పట్టి కాజాపట్టి వైపు రెండు సమానంగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్లో ఇంకొంచెం పట్టుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, ఇవి రెండు ఇప్పుడు సమానంగా వచ్చాయి కదా, అలాగనమాట. కరెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది. ఇదేంటంటే ఒక సైడ్ కాజాపట్టి, ఒక సైడ్ హుక్స్ పట్టి వస్తుంది. సో ఇక్కడ కాజాపట్టి హుక్స్ పట్టి కోసం అయితే నేను ఇలాగ పట్టీలు అయితే తీసుకున్నాను కదా, ఇవి ఎంత సైజు ఉన్నాయో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ హుక్స్ పట్టి కోసం అయితే నేను ఒట్టి సింగిల్ లైనింగ్ పీస్ తీసుకున్నాను. కాజాపట్టి కోసం అయితే లైనింగ్ ప్లస్ మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ రెండుతో కలిపి తీసుకున్నాను. ఒకటేమో 1.5 ఉంది, ఒకటేమో 2.5 ఉంది. మీకు 2 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. క్లాత్ ఉంది కాబట్టి అయితే కొంచెం వెడల్పుగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా పైన కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే మీకు ఫస్ట్ హుక్స్ పట్టి అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బ్లౌజ్ని మన వైపుకి సీదా పైన తిప్పుకొని పెట్టుకొని ఇలాగా క్లాత్ని పైన కింద కొంచెం కొంచెం వదిలేసి కుట్టు అనేది వేసుకోవాలి. పైన వైపున కింద వైపున ఖచ్చితంగా ఒక పావు ఇంచు క్లాత్ అయితే ఉండాలి. ఇక్కడ మెయిన్ కుట్టు వేసేటప్పుడు ఈ డాట్ ఉంటుంది కదా, అది పై వైపుకు ఉండాలి. హుక్స్ పట్టి సైడ్ పై వైపుకు ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఇలాగ చిన్న మడత ఇవ్వాలన్నమాట. ఇది కంపల్సరీ ఇవ్వాలని చాలామంది ఇవ్వరు, అది ఏం కాదులే అనుకుంటారు, కానీ దానివల్ల కూడా చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఇచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని బయటి వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇవంతా కూడా మనం ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ నేర్పిస్తారండి. నార్మల్ కుట్టు కాకుండా ఈ టిప్స్ పాటిస్తేనే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా లోపల వైపుకి మడచేసి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు దగ్గర మాత్రమే మళ్ళీ ఇది ఫోల్డింగ్ అనేది రావాలి. ఇందాక మనం వేసిన కుట్టు కనిపిస్తుంటుంది కదా, ఆ లైన్ పైన ఈ ఎక్స్ట్రా బట్ట ఫోల్డింగ్ అనేది రావాలి. అంటే అక్కడ వరకు మడతేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి, ఇంకొకటి లోపలికి అనమాట. సో ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో మనం ఫ్రిల్లు పెట్టాం కదా, ఇటువైపు తిప్పి కుట్టేటప్పుడు మాత్రం నార్మల్గా కుట్టేసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా ఫ్రిల్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, అది నార్మల్గా వెడల్పుగా వచ్చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే హుక్స్ పెట్టేటప్పుడు మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా అక్కడ కరెక్ట్గా బెండ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది షార్ట్ వీడియో కాబట్టి పూర్తిగా చూపించడానికి అయితే అవ్వట్లేదండి, కాబట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, పార్ట్ 2లో.